అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి మళ్లీ సీటు నాదేనని ఇప్పటికే జోరుగా ప్రచారం చేసుకుంటోంది. కానీ ఆయనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఆ సభ్యులు. అధిష్టానం ఇంకా టికెట్ ఎవరికి ఇవ్వలేదని, హనుమంతరాయ్ చౌదరి ప్రచారంలో అసలు ఏ మాత్రం నిజం లేదని అంటున్నారు. అంతేకాదు ఆ నలుగురు కలిసి భారీ ర్యాలీ తీశారు. హనుమంతరాయ్కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం టీడీపీలో రగడకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, టికెట్ ఆశిస్తున్న ఆశావహులంతా సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక్కటైనట్టున్నారు. కళ్యాణదుర్గం టీడీపీలో వర్గ వివిధాలు బయటపడ్డాయని చెప్పవచ్చు. ఏదైతే ఉందో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరాయ్ చౌదరి ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టాడు. గత కొన్ని రోజులుగా ఏదైతే ఉందో సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలను తాను వివరిస్తూ ప్రచారం చేపడుతున్నారని ఉన్నం వర్గీయులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఉందో ఉన్నంకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది నిన్న సమావేశమయ్యారు. దీంట్లో కీలకంగా కంబదూరు జెడ్పీటీతో పాటు మిగిలిన నలుగురు నాయకులు ఇలా సమావేశమై ఇవాళ ర్యాలీ పెట్టారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఒక భారీ ర్యాలీ తీశారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు కళ్యాణదుర్గం పట్టణానికి తప్పించి ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే ఉందో అధిష్టానం ఇంతవరకు ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేయలేదని, టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్రచారం చేసుకోవాలని చెప్పి కూడా వీరు తమ వాదన వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు మాత్రం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాము ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్తున్నామని ఉన్నయం వర్గీయులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ టీడీపీకి కంచుకోటగా భావిస్తున్న కళ్యాణదుర్గం పట్టణంలో ఇట్లా విభేదాలు బయటపడడం ఆందోళన కలిగేస్తుంది. గత కొన్ని రోజులుగా ఏదైతే ఉందో ఈ విభేదాలు గుర్తు చెప్పులు కాకుండా ఉన్నాయి. అయితే ఒక్కసారిగా నిన్నటి సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవాళ ర్యాలీ నిర్వహించడంతో ఒక వైపు టీడీపీలో కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఏదైతే ఉందో కొంతమంది అసంతృప్తులు విజయవాడకి వెళ్లి ప్రస్తుతం కళ్యాణదుర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమాకి ఇక్కడ పరిస్థితుల గురించి ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.